రైట్. మనం ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడి చూసాం. బెంగాల్ నుంచి వెళ్ళి వస్తున్నారని చెప్పారు. ఒక పెద్ద చర్చనే ఆయనకు తెరదీశారు. వాస్తవానికి చూస్తే తెలంగాణకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ చూసినప్పుడైతే అనేక రాష్ట్రాలు అది వెస్ట్ బెంగాలే కానివ్వండి, బీహారే కానివ్వండి, యూపీఏ కానివ్వండి, ఛత్తీస్గఢే కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుండి మన వద్దకు వచ్చి ఇక్కడ సంబంధించిన అనేక కర్మాగారాల్లో కానివ్వండి, ఏ పని అయినా కానీ, ఇంకా నేపాల్ నుండి కానివ్వండి, అనేక మంది వచ్చి ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనకు సంబంధించిన యువకుల ఉద్యోగాలను అక్కడ వారికి సంబంధించిన వారు చాలా చీఫ్గా ఉంటారు కాబట్టి వారి దగ్గర నుంచి వెళ్ళి ఏదైతే మన తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన వారు లోకల్స్ కాబట్టి వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఉన్నదో అవి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైతే బయట నుంచి వెళ్ళి వచ్చారో వారు చిన్న ఉద్యోగస్తులు కానీ ఏ ఉద్యోగస్తులైనా కానీ వారికి కొంత తక్కువ ఇచ్చినా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వారిని లోకల్గా పెట్టుకుంటున్నారు. అదే విషయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడో దాంట్లో ఒకసారి గుర్తించినట్టే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అంటారు. వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి మయన్మార్ నుంచి వెళ్ళి వస్తున్నారు. వాస్తవానికి రోహింగ్యాల్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ రైట్స్ ఎట్ దేర్ ఇన్ మయన్మార్ ఓన్లీ. బట్ ఎట్ ద సేమ్ టైం మనం ఏదైతే చూస్తున్నామో మయన్మార్లో ఏం జరుగుతుందో ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ విషయంపై ఈరోజు ఇప్పుడు ఇంత పెద్ద చర్చ పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మా ఉద్యోగాలను పొట్టన మా ఉద్యోగాలకు సంబంధించిన మా యువకులకు సంబంధించిన రావాల్సిన ఉద్యోగాలను వారు నిలువ దోచుకుంటున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మనం ఫస్ట్ ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గర వెళ్దాం. మస్తాన్ రావు గారు ప్రస్తుతం అయితే ఒక బ్రహ్మాండమైన చర్చకే తెరలేపారు పవన్ కళ్యాణ్. ఈ విషయంలో మీరేమంటారండి? సార్ జమీల్ గారు, ఫోర్ సైడ్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, కర్మ గారికి, మీకు అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనకి రోహింగ్యాల సమస్య, రోహింగ్యాలు అసలు పాపం వాళ్ళు నిజానికి ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు రఖైన్ అనే స్టేట్లో మియాన్మార్లో ఉన్నారో అక్కడ దేశం వాళ్ళని గుర్తించట్లేదు. మియాన్మార్ వాళ్ళు బెంగాల్ నుంచి మా దేశానికి అక్రమంగా వలస వచ్చారనేది అసలు వాళ్ళ జాతీయతను కూడా ప్రశ్నార్థకం చేసేలాగా మా వాళ్ళు కాదని చెప్పేశారు. ఎప్పటి నుంచో వాళ్ళు అసలు ఆ ఏరియా రఖైన్ ప్రాంతానికి సంబంధించి వాళ్ళందరికీ బలిపిస్తాను ఎలాగో అలాగా కొంత వాళ్ళు పోరాటాలు చేస్తున్న పరిస్థితి, ప్రత్యేకంగా వాళ్ళు ఇదిగా ఉంటారు. సో ఆ తర్వాత కాలంలో చూసినట్లయితే 2017 నుంచి వీటికి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు అక్కడ ఉన్న మయన్మార్ ప్రభుత్వం ఆర్మీ వాళ్ళ మీద సైనిక చర్య, అత్యాచారాలు, వాళ్ళని పోయటాలు, సో ప్రాణాలు పోతున్నాయనే దీంతో వాళ్ళు అటు సముద్రంలో కావచ్చు, అడవుల్లో కావచ్చు, పర్వతాలు కావచ్చు, వాళ్ళు ఎటు దొరికితే అటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళిపోయారు. మనం మన దేశమే కాదు, మన దేశాన్ని చూసేస్తే ఒక 40,000 మంది ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసిన పరిస్థితి ఉంది. వాళ్ళు బంగ్లాదేశ్ కావచ్చు, బంగ్లాదేశ్లో దగ్గర నుంచి 5 లక్షల నుంచి 7 లక్షల దాకా అక్కడ కాక్స్ బజార్ అనేది ఒక పెద్ద శరణార్థి శిబిరం పెట్టారు. అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నారు, థాయిలాండ్ వెళ్ళిపోయారు, మలేషియా వెళ్ళిపోయారు, అదేవిధంగా యుఎస్ఏలో, ఇండోనేషియా, నేపాల్లో తక్కువ మంది. సో పాపం వాళ్ళు అంటే మనం పాపం అనేది ఎందుకంటున్నామంటే హ్యుమానిటీగా అంటాం. మన భారతదేశ చట్టాల ప్రకారం చూస్తేనేమో వాళ్ళు మనకి అంతర్గత భద్రతకి ముప్పు వచ్చే పరిస్థితిగా ఉంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పేదరికం కావచ్చు, వాళ్ళు జీవించడానికి వచ్చిన పరిస్థితులు కావచ్చు, వాళ్ళు తీవ్రవాదాలకు కానీ లేదా వేరే కొన్ని ఉగ్రవాద సంస్థలకి టార్గెట్ అవుతున్నారు. వాళ్ళు వనరబుల్ గా మారిపోయారు వాళ్ళు. సో అది ఎప్పుడైతే వనరబుల్ గా మారిపోయారో, ఎందుకంటే ఆల్ ఖైదాకి సంబంధించిన కొంతమంది వీళ్ళని రిక్రూట్ చేసుకొని మనకు సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ముంబైలో కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఇక్కడ వాళ్ళేమో ఉపాధి కోసం అంటూ వచ్చారు. బట్ వాళ్ళేమో ఉగ్రవాద సంస్థలు వనరబుల్ గా మార్చుకుంటున్నాయి. ఇంకో విషయం ఏంటంటే మన దేశానికి సంబంధించి పౌరసత్వం జారీ చేసే విషయంలో కానీ కొన్ని అంశాల్లో మనకున్న బలహీనత. ఎందుకంటే మనకి ఒక రేషన్ కార్డు కానీ ఒక ఓటర్ ఐడి కార్డు కావాలంటే అదే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇట్లాంటి వలసదారుల సమస్య ఎదుర్కొంటున్నప్పుడు మన 140 కోట్ల మంది పాపులేషన్ ఉన్న మన భారతదేశం కూడా ఆ విషయంలో చాలా బలహీనతలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లేవనెత్తారో మన అంతర్గత భద్రతకు ముప్పుగా వాటిస్తున్నారు వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు ఆధార్ కార్డులు పుట్టించుకుంటున్నారు. అదేవిధంగా బెంగాల్ స్వర్ణకారులు అంటే అక్కడి నుంచి వాళ్ళు ఆ విధమైన దీంతో వచ్చారు. వాళ్ళు ఎక్కువగా ఏంటంటే కొద్దిగా మూఢత్వాన్ని ఉంటారు. వాళ్ళు సెంటిమెంటల్ గా వాళ్ళ మతానికి సంబంధించి కానీ వాళ్ళు కానీ
వాళ్ళు హిందూ మతంలో కొంత ఉంటారు, అదేవిధంగా ముస్లింకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు తీవ్రవాదులకు అనుగులుగా మారారు. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి చూసినట్లయితే వాళ్ళు స్ప్రెడ్ అయిపోతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇప్పటికే భారతదేశం కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మనకున్న చట్టాల ప్రకారం వాళ్ళు ఏ విధంగా కూడా శరణార్థులకు సంబంధించి మనం 1971లో కూడా ఇదే విధంగా బంగ్లాదేశ్ కి సంబంధించి వచ్చినప్పుడు కూడా మనం భారతదేశం అంతర్జాతీయ సమాజానికి ఆందోళన వ్యక్తం చేసింది. మనం పాకిస్తాన్ తో యుద్ధం జరపడానికి కారణం కూడా ఆ రోజున్న వలసదారుల శరణార్థుల సమస్య బంగ్లాదేశ్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు రోహింగ్యాలకు సంబంధించింది ఏంటంటే వాళ్ళు కొంతమంది ఉగ్రవాద ఉంటాలతో కలవటం, వాళ్ళు రిక్రూట్ చేసుకుంటాం. అందరితో కూడా 40,000 మంది కాకపోయినా కూడా ఎంతో కొంతమంది వాళ్ళు ఆ విధమైన దీంతో ఉండటం, ఇక్కడ పౌరసత్వం లేకుండా జీవించి ఉండటం మన భద్రతకు ముప్పుగా ఉంటున్నారనేది పాయింట్. మొన్న రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా శరణార్థులకు సంబంధించి ఇచ్చింది. మాకు 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ మా దేశంలో శరణార్థులను అంగీకరించే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయి బతకాలనేది కూడా స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉంది. సో మన భారతదేశం మన సుప్రీంకోర్టు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు దీని మీద ఆందోళన చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్ విషయాన్ని తీసుకుంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళ మీద వాళ్ళ కేసులు కానీ వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భం కానీ వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే భారతదేశంలో డెమోక్రటిక్ గా ఉంటది కాబట్టి వాళ్ళు ఏదైనా నిరసనలు కానీ అవన్నీ వ్యక్తం చేయగలుగుతున్నారు. వాళ్ళ హక్కుల కోసం కొంత సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగిన పరిస్థితులు కూడా మన భారతదేశం ఉన్న చట్టాలు కానీ రాజ్యాంగం కానీ కల్పించింది. అయితే ఖచ్చితంగా రోహింగ్యాలు అంతర్గత భద్రతకు ముప్పు అనడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు. చాలా మంది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా అమిత్ షా గారు లాంటి వాళ్ళు కూడా అదే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూడదు. రైట్ సార్.